रुको रुको इस तरफ आ रहा है इस तरफ आ रहा है इस तरफ आ रहा है Oh my god. Yeah man. హలో వైల్డ్ లైఫ్ బై బీకోట్ల ఛానల్కి స్వాగతం. ఈసారి నేను మహారాష్ట్రలో ఉన్న టడోబా అనే ఫారెస్ట్కి వెళ్తున్నా. నాగ్పూర్ దగ్గర ఉన్న ఈ ఫారెస్ట్ టైగర్స్కి చాలా ఫేమస్. హైదరాబాద్ నుంచి టడోబా రీచ్ అవ్వడానికి మాకు 8 hours పట్టింది. టడోబా 1 బ్యూటిఫుల్ రిసార్ట్కి లంచ్ టైం లోపలే చేరుకున్నాం. రిసార్ట్ చాలా బాగుంది అండ్ మొహల్లీ గేట్కి చాలా దగ్గర. నా ఫస్ట్ సఫారీ రేపు మార్నింగ్ కానీ స్టార్ట్ అవుతుంది. అంటే ఈ రోజంతా రిసార్ట్ ఎంజాయ్ చేస్తూ రెస్ట్ తీసుకోవటమే. సుమారు 6 ఏళ్ల తర్వాత మళ్ళీ టడోబాకి వచ్చాను. చాలా ఎక్సైటెడ్ ఉన్న నాకు ఇంకొంచెం సేపట్లో మొహాల్లీ గేట్ నుంచి సఫారీ స్టార్ట్. లక్కీగా చోటీ తారా అనే ఒక ఫీమేల్ టైగర్ తన పిల్లలతో ఒక లేక్ దగ్గర ఉందని తెలిసింది. మేము అక్కడికే వెళ్తున్నాం. దారిలో మాకు కాలర్ వాలే టైగర్ టెరిటోరియల్ మార్కింగ్స్ కనిపించాయి. టెరిటోరియల్ మార్కింగ్ అంటే పులి తన కోళ్లతోని చెట్టు పైన గీరి ఇది నా ఏరియా అని డిక్లేర్ చేసే విధానం. అడవిలోకి ఎంటర్ అయిన కొద్దిసేపట్లో ఒక జింక తన చిన్న పిల్లతో మాకు వెల్కమ్ చెప్పడానికి ఎదురొచ్చింది. మాకు చోటీ తారా అండ్ కప్స్ ఎక్కడ ఉన్నాయో తెలుసు కాబట్టి మేము ఇంకా ఎక్కడ ఆగదలుచుకోలేదు. కానీ మాకంటే ముందు చాలా పెద్ద క్యూ ఉంది అక్కడ. ఇప్పటి వరకైతే చోటీ తారా అండ్ కప్స్ ఎవ్వరికీ కనిపించలేదు. కానీ అవి అక్కడే ఉన్నాయి. అవి లేక్ దగ్గరికి వెళ్ళాలంటే మమ్మల్ని దాటుకునే వెళ్ళాలి. ఇదే నమ్మకంతో మేము అక్కడే వెయిట్ చేద్దామని డిసైడ్ అయ్యాం. रुको 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 इस तरफ आ रहा है इस तरफ आ रहा है इस तरफ आ रहा है अरे यार अभी क्या है समझ गए దాదాపు గంటన్నర వెయిట్ చేశాక చోటీ తారా అండ్ వాటిద్దరు పిల్లలు ఫైనల్లీ బయటకు వచ్చారు, రోడ్డు క్రాస్ చేసి లేక్ దగ్గరికి వెళ్ళటానికి. ఎంతసేపు చూసినా తీరలేదని వాటిని ఫాలో అవుతూ
మళ్ళీ చూద్దామని లేక్ దగ్గరికి వెళ్ళిపోయాం. అనుకున్నట్టే లేక్ దగ్గరికి వెళ్ళి చోటితారా అండ్ కప్స్ని చూస్తున్న మాకు ఒక సర్ప్రైజ్ ఎదురైంది. అడవి అంటే అదే కదా మరి, మనం ఓపిక్గా ఉండాలి. కానీ బోల్డ్ అనే సర్ప్రైజెస్ ఆఫ్ కోర్స్ మంచివే. Oh my god. This is huge. Yeah man. Huge man. God. దీని పేరు మౌగ్లీ. ఇంత పెద్ద పులి చాలాసేపటి నుంచి మన దగ్గరలోనే ఉన్నా ఎవ్వరికి తెలియలేదు. ఇది మనం ఇంతసేపు చూసిన కప్స్కి ఫాదర్. అనుకున్నట్టే చోటితారా అండ్ కప్స్ అండ్ ఒక బీభత్సమైన ఎంట్రీ ఇచ్చిన మౌగ్లీని చూశాక చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్న మాకు ఒక చిన్న సైజ్ బైసన్ ఎదురైంది. బైసన్ అంటే తెలుగులో గౌర్ మృగం. ఇది మన బాహుబలిలో బల్లాల దేవ ఫైట్ చేసిన మృగం, బట్ ఇది కొంచెం చిన్న సైజులో ఉంది. ఇంతటితో మా మార్నింగ్ సఫారీ ముగిసింది. కానీ కథ అంతటితో ఆగలేదు. నెక్స్ట్ మధ్యాహ్నం సఫారీలో C3 అనే టైగ్రస్ చేసిన విన్యాసాలు ఎపిసోడ్ 2లో చూడండి. అప్పటి వరకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.